ఇచ్చారు. మీరు అటు ఇటు చూడలేదు, దిక్కులు చూడలేదు, మీ మనసుని దేవునికి కనెక్ట్ చేశారు. ఖచ్చితంగా మీ దేహాల్లో, మీ జీవితాల్లో ఇప్పుడు కార్యం జరిగింది. ఇది నా శక్తి మీద ఆధారపడి నేను చెప్పట్లా, నేను ఆయన శక్తి మీద ఆధారపడి చెప్తున్నా. ఎంతోమంది రిపోర్ట్స్ మారిపోయినాయి, ఆరాధనలో రిపోర్ట్స్ మారిపోయినాయి. ఆదివారం నిలబడి సాక్ష్యాలు చెప్తారు కదా ఇక్కడ చాలామంది. లేకపోతే నేను పెద్ద బలవంతుడై మారినాయా, వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరిగినాయా? అది నా బలమా? అది నా శక్తే? నేను నేర్పేది ఒకటే, దేవుని యొద్ద నుండి మీరు బలం పొందాలి. మీరు నా యొద్ద నుండి కాదు, నా దేవుని యొద్ద నుండి డైరెక్ట్గా పొందాలి బలం. అప్పుడు నేను మీకు సమీపంలో ఉన్నా లేకపోయినా, మీకు అందినా అందకపోయినా మీరు భద్రంగా ఉంటారు. మీరు నా మీద డిపెండ్ అయిన వాళ్ళు అనుకో, నేను అందితే బలంగా ఉంటారు, అందకపోతే బలహీన పడిపోతారు. మీరు దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళు అనుకో, నేను అందినా అందకపోయినా మీరు భద్రంగా ఉంటారు. నా బాధ్యత అది. నాకు సేవకుడిగా నేను మిమ్మల్ని ఆయనకి ట్యూన్ చేయాలి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని, ఇక్కడే కాదు ఎప్పుడు ఎక్కడ ఆరాధనగా నిలబడ్డా, ఎవరు ఎట్లా దిక్కులు చూస్తారో నీకు అనవసరం. నువ్వు మాత్రం నిండు మనసుతో దేవుణ్ణి ప్రేమించి ఆరాధించు. ఎంత అంటే ఆయన ఆకర్షింపబడాలి. దేవుడు ఆకర్షించబడతాడని తెలుసా మీకు? బైబిల్లో ఆ మాట ఉంది. దేవుడు మనకి ఆకర్షించబడతాడని తెలుసా? ఆ బైబిల్లో ఆ మాట ఉంది. పరమగీతంలో ఉంది. నా ప్రియురాలా, నీవు నా వైపు చూడకు, నీ కళ్ళు నన్ను వశపరుచుకుంటున్నాయి అంటాడు. నీ చూపు నన్ను వశపరుచుకుంటుంది, నన్ను ఆకర్షిస్తుంది అంటాడు. నీకు ఒక విషయం చెప్తా, ఈ సందర్భంగా అది కూడా చెప్తా. నేను ప్రార్థనైనా ఆరాధనైనా ఈ పెదాలు కాదు, ప్రార్థించి ఆరాధించే గుండె కావాలి ముఖ్యం.